హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? ఈ రోజు మ్యాచ్ కోసం మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారో కానీ మీతో పాటు మేము కూడా అంత ఎక్సైట్మెంట్ లో ఉన్నాము. ఎందుకంటే నేను నాతో పాటు ఈ రోజు నా ఫ్రెండ్ కూడా ఈ చిట్సా సెషన్ తీసుకొచ్చాను. బికాస్ ఎక్కడున్నా సరే, ఎవరు ఏ కంట్రీలో ఉన్నా సరే, అందరికీ ప్రెసెంట్ ఒకటే మైండ్ లో, ఈ రోజు మ్యాచ్ ఏం అవబోతుంది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య. ఎందుకంటే రెండు అన్ప్రెడిక్టబుల్ టీమ్స్, రెండు సెమీఫైనల్స్ ఫైనల్స్ లో దే గివ్ దేర్ బెస్ట్. ఆబ్వియస్లీ ఈ రోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనాలిసిస్ చేద్దామని వీడియోకి చూద్దాం. ఒక టాపిక్ మీద నా ఫ్రెండ్ అహ్మద్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో చిన్న డిస్కషన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అహ్మద్. హాయ్, ఎలా ఉన్నావు? ఫుల్ ఎక్సైటెడ్ ఫర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా? నేనైతే ఆగలేకపోతున్నాను. మన కనుక మేము డైలాగ్ ఉంటుంది కదా, ఉత్సాహంతో చూస్తున్నాను. సేమ్ అలానే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యాచ్. టాస్ అసలే ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇది ఎవరికి హోమ్ గ్రౌండ్ కాదు. ఫస్ట్ థింగ్ మనకు తెలిసింది. సో డిఫరెంట్ పిచ్. మన అనాలిసిస్ లో నాకు తెలిసి మనకున్న అండర్స్టాండింగ్ క్రికెట్ మీద కూడా, సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తారు. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మనతో ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అందరూ చూసేవాళ్ళు. సో నాకైతే అనిపిస్తుంది వీ హ్యావ్ గుడ్ ఛాన్సెస్. ఏ టీమ్, ఏ ప్లేయర్ ఎలా ఆడిపోతున్నారో మన చివరి దాకా డిస్కస్ చేసి చెప్తాం మనకి అందరికి. నీకేమనిపిస్తుంది ఈ రోజు మ్యాచ్? మేము అంత ఎక్సైటెడ్ ఉన్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్. నాకు మ్యాచ్ కన్నా నాకు టాస్ గురించి బాగా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే టాస్ గెలిస్తే ఏం చూసుకుంటారు? ఒకవేళ టాస్ ఇండియా గెలిస్తే వాట్ డూ యు థింక్ ఇండియా విల్ డూ? నాకు తెలిసి టాస్ విన్ అయితే మన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు అనుకుంటున్నా. బికాస్ మనకి బౌలింగ్ లో బాగుంది కంపేర్ టు ఆస్ట్రేలియా టీమ్ తో పోలిస్తే. మనకి మంచి మంచి బౌలర్స్ ఉన్నారు లిటరలీ చెప్పాలంటే ఈసారి. ఈవెన్ బ్యాట్స్మెన్స్ కూడా మనకి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. జడేజా అవ్వచ్చు, హార్దిక్ పాండ్యా అవ్వచ్చు. బట్ వాళ్ళతో పాటు మనకి షమి ఉన్నాడు అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, చక్రవర్తి. సో ఒక ఫైనెస్ట్ టీమ్ మనకి ఈసారి ప్లే చేస్తుంది టోర్నమెంట్ లో. సో డెఫినెట్లీ బౌలర్స్ మనకి ఈసారి క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు అనుకుంటున్నా బ్యాట్స్మెన్స్ తో పోలిస్తే. ఐ ఆల్సో కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. మనం టీం చూసుకుంటే అక్కడ మన ఆస్ట్రేలియా టీంలో మెయిన్ ప్లేయర్స్ లేరు. ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, మిచెల్ స్టార్క్ లేడు. సో వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదు కాబట్టి ఇంకా మన వాళ్ళు బాగా డామినేట్ చేసి ఆడతారు. ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఐ థింక్ దే విల్ స్కోర్ అట్లీస్ట్ 300. ఆబ్వియస్లీ ఈవెన్ ఆడ్ గా మారినా ఎలా మారినా సరే ఖచ్చితంగా 260 ప్లస్ కొడతారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. నో డౌట్ దాంట్లో అయితే. ఎందుకంటే మన బ్యాటింగ్ స్టైల్ అలా ఉంది. ఆ ప్లేయర్స్ చెప్పాలంటే చాలా వరకు మన వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పాలి అందరూ. నీకేమనిపిస్తుంది టాప్ ప్లేయర్స్ ఎవరైతే బ్యాట్స్మెన్స్ అవుతారని? మన ఇండియా తరపున ఐ థింక్ ద టాప్ అండ్ క్రూషియల్ బ్యాట్స్మెన్ ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు గిల్. అంటే మన ఓడియా ర్యాంకింగ్స్ చూసుకుంటే గిల్ టాప్ నెంబర్ 1 ర్యాంకింగ్ వన్డేలో. రీసెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. ఫుల్ ఫామ్లో ఉన్నాడు. హీఈస్ యావరేజింగ్ 60 అండ్ హీస్ ట్రాకింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100. సో ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ మన బ్యాటింగ్లో అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు గిల్. ఆబ్వియస్లీ ఇంకా రోహిత్ శర్మ నుంచి ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? హానెస్ట్గా మాట్లాడుకుంటే మన రోహిత్ శర్మ he wants to play only 10 overs. He wants to play first 10 overs. ఆ 10 overs లో ప్రతి బాల్ లో 6 కొట్టాలని ట్రై చేస్తాడు. అండ్ he wants to score at least 70 runs in the first 10 overs. I think India will go with the same strategy. Rohit Sharma will swing his bat at each and every ball and India will target at least 70 runs in the power play. ఆబ్వియస్లీ నో డౌట్. ఎందుకంటే మధ్య అబ్జర్వ్ చేస్తుంటే కనుక రోహిత్ శర్మ కూడా మంచి అగ్రెసివ్గా ఆడుతున్నారు అన్నిటికన్నా. సో ప్రతి బాల్ ని యూటిలైజ్ చేస్తారని అనిపిస్తుంది. ఈవెన్ నౌ థర్డ్ ప్లేయర్ గా చూసుకుంటే కోహ్లీ ఉన్నాడు. మనం చూసాం లాస్ట్ టైం మంచి సెంచరీ కూడా కొట్టి విన్ చేపించాడు. ఈసారి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఇతను రోల్ ఈ రోజు మ్యాచ్ మన కోహ్లీ పైన? ఎంత ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో? ఇంకో సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో ఐ థింక్ న్యూజిలాండ్ వైప్ కొట్టాడు. ఐ థింక్ హీ స్కోర్డ్ 100 in semi-final in 2023 World Cup semi-final. So I'm expecting 100 from King Kohli. And I think he can do it because వీళ్ళ దగ్గర బౌలింగ్ లేదు. As I said, I think the only person who can take Kohli's wicket is Adam Zampa. Adam Zampaకి వికెట్ ఇవ్వకుండా ఉంటే కోహ్లీ సెంచరీ అయితే మనం రాసుకోవచ్చు. కళ్ళు మూసుకొని బ్లైండ్ ఫిక్స్ అయిపోవచ్చు. He has everything in his capacity to score 100 today. నైస్. ఇంకా మళ్ళీ మనకి 5th and 6th ఆర్డర్ చూసుకుంటే యాజ్ ఎ వికెట్ కీపర్ అందరు తెలిసిందే కేఎల్ రాహుల్ అండ్ పాండ్యా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది రిలేషన్? వీళ్ళ బ్యాటింగ్ ఈ రోజు మ్యాచ్ లో పిచ్లు కన్వీనియంట్ ఉంది. ఏమనుకుంటున్నాం? నువ్వు నా ఒపీనియన్ అడిగితే ఐ థింక్ మనం 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఎందుకు ఓడిపోయాము అంటే ఐ థింక్ హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఓడిపోయాం. సో అంటే ఆ వరల్డ్ కప్ ఫైనల్కి లేడు. సో ఐ థింక్ ఈరోజు ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఆస్ట్రేలియా విల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ హార్దిక్ పాండ్యా అవుట్ బికాస్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. హీస్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ అన్నీ చేసేస్తున్నాడు. మంచి ఓప్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 2011 యువరాజ్ సింగ్ ఎలా ఫామ్లో ఉన్నాడు అప్పట్లో 2011 బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఒక ఆల్రౌండర్ మంచి ఓప్లో ఉన్నాడు. సో అదే ఓపు ఉంది. సో ఐమ్ హోపింగ్ నో డౌట్ మన సెమీఫైనల్స్ లో ఖచ్చితంగా ఫైనల్స్ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను.
ఆస్ట్రేలియా టీమ్ మెయిన్ కీ ప్లేస్ ఏమనుకుంటున్నావు? అంటే మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ట్రావెస్ హెడ్. గత లాస్ట్ 3 yearsలో ఒక మన ఇండియా టీంకి ఒక మంచిగా చాలా ఇబ్బంది పెట్టాడు ట్రావెస్ హెడ్. ప్రతి మ్యాచ్ వెనెవర్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా played against each other in last 3 years, I think he scored 100 in all matches, in BGT, in World Cup, and even in that T20 World Cup also he scored 50 runs. So I think అదే కదా, మిగతా మ్యాచ్లో ఏం ఆడిపోయినా మన మ్యాచ్లో ఎందుకో మంచి దారుణంగా ఆడతాడు. ఎందుకు ఆడతాడు తెలియదు. అదే. సో మన వాళ్ళు ఇంకా ఏం చేస్తారో ఏంటో. సో లెట్ us hope that ఇండియా హ్యాస్ ప్లాన్ టు టేక్ హిస్ వికెట్. ఎందుకంటే నేను అదే కోరుకుంటున్నాను. ఒకవేళ ట్రావెస్ హెడ్ చాలా తక్కువ రన్స్కి అవుట్ అయిపోయాడంటే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. సో ఇండియా హీఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా విన్నింగ్ అండ్ ఇండియా లూజింగ్. సో అంటే ఇంకో మంచి బ్యాట్స్మెన్ నీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలంటే హార్డ్ పార్ట్నర్షిప్ మన బౌలర్స్ కాంపిటీషన్ ఇచ్చారు. నాకు తెలిసి టార్చర్ పెట్టేటోళ్ళు అంటే ఇంక స్మిత్ మార్నెస్ పంపించండి. ఈ 2 players అంటే వీళ్ళిద్దరూ కొంచెం పుజారా టైప్ ప్లేయర్స్. మన పుజారా ఎలా టైం తీసుకుని స్లోగా ఆడతాడు, సేమ్ అలాగే ఆడతారు. అండ్ ఎక్కువ రిస్క్ కూడా తీసుకోడు. సో ఎక్కువ ఛాన్స్ కూడా అయ్యారు వెన్ దర్ ప్లేయింగ్. సో స్మిత్ అండ్ మార్నెస్ పంపించండి, దీస్ 2 players. అండ్ నీకు ఈసారి అసలే ఎవరికి హోమ్ గ్రౌండ్ కూడా కాదు, నీ అనాలిసిస్ అనిపిస్తుంది ఈసారి దుబాయ్లో? ఐ థింక్ 270 విల్ బి ద విన్నింగ్ స్కోర్. ఒకవేళ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే ఆస్ట్రేలియా విల్ ట్రై టు లుక్ ఫర్ 270. ఒకవేళ ఇండియా బ్యాటింగ్ అంటే దే విల్ ఆల్సో టార్గెట్ మినిమం 270 runs. ఎందుకంటే బ్యాట్స్మెన్స్కి మంచి పిచ్చే. అండ్ సెకండ్ బ్యాటింగ్కి బాగా డిఫికల్ట్ అయిపోద్ది. సో ఐ థింక్ హూఎవర్ విన్స్ ద టాస్ దే విల్ గో ఫర్ బ్యాటింగ్ ఫస్ట్. మరి చిన్న స్టాట్స్ చూసుకుంటే చేసింగ్ మ్యాచ్ కూడా కొంచెం టఫ్ గానే ఉన్నాయి. టీమ్స్ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎలా వస్తుందంటావు? ఏదైనా టై అప్ మ్యాచ్, క్లోజ్ మ్యాచెస్ లాగా ఈరోజు ఛాన్స్ ఉందా? ఐ థింక్ ఈ మ్యాచ్ బాగా టైట్గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. వి కెన్ నాట్ డిస్కౌంట్ ఆస్ట్రేలియా బ్యాట్. మనం అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఎందుకంటే ఆస్ట్రేలియా హ్యాస్ వన్ త్రీ మేజర్ వరల్డ్ కప్స్. రీసెంట్గా దే ఆల్సో వన్ వరల్డ్ కప్ ఇన్ ఇండియా. అంటే ప్రపంచం మొత్తం ఇండియా గెలిచారు అనుకున్నాము వరల్డ్ కప్ ఫైనల్. ఆ రోజు ఇప్పటికీ నంబర్స్ ఇచ్చేస్తున్నాం. సో మనం ఆస్ట్రేలియాని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దే ఆల్వేస్ డెలివర్. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇండియా విల్ గెట్ ట్రావెస్ హెడ్ అవుట్ చీప్లీ అండ్ హోపింగ్ ఇండియా విల్ స్కోర్ దట్ 270+ runs. ఆబ్వియస్లీ నేను అదే కోరుకుంటున్నాను. ఇంకా ఈసారి నువ్వు బ్యాట్స్మెన్స్ కి ఎవరికైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి బ్యాట్స్మెన్స్ ఈ రోజు క్రూషియల్ పార్ట్ వస్తారు అనుకుంటున్నావు? ఐ థింక్ ఇండియా టాప్ 4 ఎవరు అనుకుంటున్నావు బ్యాట్స్మెన్స్ అండ్ ఆస్ట్రేలియా టాప్ 4? ఐ థింక్ మన ఇండియా టాప్ 4లో చూసుకుంటే లైక్ ఐ సెడ్ ఐ థింక్ గిల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ టాప్ 4లో ట్రావెస్ హెడ్. రైట్, అలానే అనిపిస్తుంది. ఆల్రౌండర్స్ రోల్ ఈ రోజు ఎలా ఉండబోతుంది? మనకి పాండ్యా ఉన్నాడు చెప్పాలనుకుంటే, అండ్ పటేల్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, ఆల్ టీమ్ లో షార్ట్ ఉన్నాడు. సో వీళ్ళ నుంచి నువ్వు ఎలా అనుకుంటున్నావు ఈ రోజు పర్ఫార్మెన్స్ ఆల్రౌండర్స్ గా? ఐ థింక్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా విల్ బి వెరీ క్రూషియల్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ విచ్ యూ మెన్షన్. అంటే ఉన్నారు, మ్యాక్స్వెల్ ఉన్నాడు షార్ట్, కానీ ఐ థింక్ హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ బిగ్ ప్లేయర్ వెన్ కంపేర్డ్ టు మ్యాక్స్వెల్ అండ్ షార్ట్. బౌలర్స్ ఎలా అనుకుంటున్నాం మరి ఈసారి? వాళ్ళ టీమ్ బౌలర్స్ అండ్ మన టీమ్ బౌలర్స్ లో ఎవరు మంచి ఫామ్ లో ఉన్నారు, ఎవరు ఎలా ఆడతారు అనుకుంటున్నారు ఈరోజు? వాళ్ళ దగ్గర చెప్పాలంటే వాళ్ళ దగ్గర T20 బౌలర్స్ ఉన్నారు. దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ 50 over మ్యాచ్ చెప్పాలంటే. మన దగ్గర ఒక 50 over బౌలింగ్ టీమ్ ఉంది. అంటే షామి ఉన్నాడు, మన అక్షర్ పటేల్, జడేజా, హార్దిక్ పాండ్యా. ఐ థింక్ ఇండియా హ్యాస్ ఎ వెరీ గుడ్ బౌలింగ్, వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్, వెరీ గుడ్ ఆల్రౌండర్. ఐఎమ్ హోపింగ్ ఇండియా విల్ విన్ కంఫర్టబుల్లీ. అన్లెస్ అంటే మనం చెప్పలేం మ్యాక్స్వెల్, ట్రావెస్ హెడ్ వీళ్ళిద్దరు ఏమైనా మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడితే మనం చెప్పలేం. సో ఇది క్రికెట్ బాగా ఫన్నీ గేమ్. సో వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్. అంటే మనం అనుకున్న ప్రెడిక్షన్స్ ఇస్తాం, కానీ అప్పుడప్పుడు మనం అనుకున్నట్టే జరగదు, ఏదో జరుగుతుంది. అలాంటి ఫెస్టివల్ వల్లే మనకి ఎక్సైట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని అనాలిసిస్ చేసినా సరే కొత్త ఇన్సిడెంట్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఎవ్రీ మ్యాచ్ లో. ఈ రోజు నాకైతే మట్టికి గిల్ అండ్ కోహ్లీ పార్ట్నర్షిప్ చూడాలి, ఎందుకంటే ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వస్తే కనుక ఆ కాంబోలో స్కోర్ మంచి హై వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. నువ్వెలా అనుకుంటున్నావు? ఒకవేళ మన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ దాకా చూడాలని ఇంట్రెస్టింగ్ ఉన్నావా, లేదు ఇంత వీళ్ళు మన ముందు బ్యాట్స్మెన్స్ దాన్ని కొట్టేస్తారంటావా టార్గెట్స్ ని? అంటే ఒకవేళ ఇండియా ఈస్ చేసింగ్, హార్దిక్ పాండ్యా విల్ హ్యావ్ ఎ బిగర్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆస్ట్రేలియా ఇస్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ ఇఫ్ దే స్కోర్ లైక్ 270 runs, అప్పుడు మన చేజింగ్లో హార్దిక్ పాండ్యా వికెట్ చాలా క్రూషియల్ అయిపోద్ది. ఎందుకంటే అన్ని రన్స్ చేజ్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న హార్డ్ హిట్టర్ బ్యాట్స్మెన్ ఒకటే హార్దిక్ పాండ్యా. సో అతను ఎలా ఆడతాడు, అతను ఎన్ని రన్స్ కొడతాడు అనేది చాలా క్రూషియల్ అయిపోద్ది. సో if India is chasing, Hardik Pandya is a very big wicket. If India is batting first, I think Kohli and Gill will be very important. I mean, they will take their time and they will play slowly and they will play according to situation. So yeah,
ఈ 3 ప్లేయర్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మన రోహిత్ శర్మ అయితే తెలిసిందే, లైక్ ఐ మెన్షన్ బిఫోర్, ఫస్ట్ 10 ఓవర్స్లో బాగా అగ్రెసివ్ ఆడతాడు. సో ఐఎమ్ హోపింగ్ హీ విల్ డూ ద సేమ్ అగైన్. ఆస్ట్రేలియా టీమ్ లో గుడ్ పార్ట్నర్షిప్ ఫామ్ చేయాలనుకుంటే ఎవరి మధ్య నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ట్రేవిస్ హెడ్ పైన, మ్యాక్స్వెల్ పైన, లేకపోతే స్మిత్ అండ్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవరు కాంబో అయితే బాగా రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది దాంట్లో బ్రేక్ చేయాలనుకుంటే మన వాళ్ళు? ఐ థింక్ వాళ్ళ దాంట్లో మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బి ట్రావిస్ హెడ్. ఒకవేళ ట్రావిస్ హెడ్ ఫ్లాప్ అయితే మాత్రం స్మిత్ ఫ్లాప్ అయితే మాత్రం మ్యాక్స్వెల్. ఈ 3 ప్లేయర్స్. గ్రేట్. వికెట్స్ వైజ్ గా క్రూషియల్ వికెట్ టేకర్స్ ఆర్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ మ్యాచ్? మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ మన ఇండియా తరఫున ఐ థింక్ షమీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అంటే మన ఇండియాకి బౌలింగ్ ఓపెన్ చేసేది షమీ. అక్కడ మనకు ఆస్ట్రేలియా ఓపెనర్ మెయిన్ బ్యాట్స్మెన్ హెడ్. సో ఒకవేళ షమీ ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ తీసేస్తే మంచిగా ఉంటుంది. మనకి ఆనందం అంతకన్నా ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ హోపింగ్ షమీ విల్ టేక్ హెడ్స్ వికెట్, హోప్ఫుల్లీ ఇన్ ద ఫస్ట్ ఓవర్ ఆర్ ఇన్ ద ఫస్ట్ 5 overs. మ్యాచ్ అయితే ఐ థింక్ ఖచ్చితంగా మనం చెప్పగలం, ఈ మూమెంటే చెప్పగలం ఇండియాకి అడ్వాంటేజ్. సో ఇండియా టీం పేపర్లో అయితే స్ట్రాంగ్గా ఉంది. అంటే మనం ఆస్ట్రేలియా బ్యాటింగ్, ఇండియా బ్యాటింగ్ చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ ఒక 10 times బెటర్ ఉంది. బౌలింగ్ చూసుకుంటే 100 times బెటర్ ఉంది ఇండియా బౌలింగ్. అండ్ మన ఆల్రౌండర్ చూసుకుంటే ఖచ్చితంగా మన ఆల్రౌండర్సే బాగున్నారు. మనం ఎలా చూసుకున్నా మన ఇండియా బ్యాటింగే బాగుంది. కానీ మనం ఆస్ట్రేలియా టీంతో ఆడుతున్నాం. ఆస్ట్రేలియా టీం ఈజ్ ఎ వెరీ బిగ్ టీమ్. అంటే ఈ టీం ఎలాంటి టీం అంటే వీళ్ళ దాంట్లో ఎవరు ఉండరు, కానీ మ్యాచ్ ఆడేటప్పుడు మాత్రం దే ఆల్వేస్ ఓవర్ పర్ఫార్మ్ అండ్ దే ఆల్వేస్ దే ప్లే విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. సో మనోళ్ళు జోక్ అవ్వకుండా, మనోళ్ళు మన ప్లేయర్స్ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా మంచి ఫ్రీడమ్తో ఆడాలి అని కోరుకుంటున్నాం. ఆబ్వియస్లీ నేను అదే అనుకుంటున్నా. ఇండియా మీద ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, ఖచ్చితంగా మనకే ఫేవర్గా ఉంటుంది. సో ఇన్ కేస్ నాలంటే ఏదైనా ఒకవేళ ఏదైనా మంచి టీం మీద ఈ రోజు పెట్టి వేయాలని నేను అనుకుంటే, ఏదో ఒక చిన్న డ్రీమ్ ల్యాండ్ ట్రై చేద్దాం అనుకుంటే, నీకేమనిపిస్తుంది? ఎవరు నన్ను తీసుకోమని నీ అడ్వైస్ అనుకుంటున్నావు? ఈ రోజు ప్లే స్టైల్ చూడాలనుకుంటున్నావు, ఎవరు తీసుకుంటే బెటర్ అంటావు? 11 ప్లేస్ సజెస్ట్ చేయి. ఓకే, అంటే మనం కీపర్ చూసుకుంటే ఐ థింక్ వీ కెన్ గో విత్ మన ఇండియన్ కీపర్. మన కేఎల్ రాహుల్ ఉన్నాడు, మంచిగా ఆడతారు. సో బ్యాటింగ్ హీ కెన్ హిట్ ప్లేసెస్ అండ్ స్పిన్. సో గో ఫర్ రాహుల్. అండ్ నాకు తెలిసి నాకెందుకో ఈరోజు గిల్ బాగా ఆడతాడు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ విల్ మేక్ గిల్ కెప్టెన్. అండ్ వాళ్ళ దాంట్లో మనం బ్యాటింగ్ చూసుకుంటే త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ హెడ్, స్మిత్ అండ్ మార్నస్ రంబషన్. సో వీళ్ళ ముగ్గురిని పెట్టుకోవచ్చు. అండ్ మన తరపున ఇంకా బ్యాటింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు. మన ఆల్రౌండర్స్లో మన క్లచ్ ప్లేయర్ హార్దిక్ పాండే అండ్ ఇంకో మన అక్షర్ పటేల్. అండ్ బౌలర్స్లో స్పిన్నర్స్ ఖచ్చితంగా మనకు కుల్దీప్ యాదవ్ ఒక మంచి మ్యాచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కుల్దీప్ యాదవ్. అండ్ వాళ్ళ బౌలర్స్లో వీ కెన్ గో విత్ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్. అండ్ యూ కెన్ గో ఫర్ బెన్ వాషియస్. యా, డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఖచ్చితంగా నా టీము ₹1,00,000 కొడితే కనీసం ₹5 ఇస్తారు. ఖచ్చితంగా మన జిఎస్టీ ట్యాక్స్ నాకు పోయింది, మిగిలిన మనం తెలిసిందే మన కంట్రీలో. సో డెఫినెట్లీ హోప్ సార్ విత్ ఇండియా మనకి మంచి ఛాన్సులు ఉన్నాయి. మన వాళ్ళు గెలిచి దుమ్ము లేపుతారని అనుకుంటున్నాం. ఒకవేళ గెలిస్తే మాత్రం రేపు మళ్ళీ కలుద్దాం, డిస్కస్ చేసుకుందాం. అంటే మన వాళ్ళు ఎలా ఆడాలి, న్యూ వ్యూస్ ఏంటో కూడా మెన్షన్ చేయండి కామెంట్ లో. ఇద్దరం ఖచ్చితంగా దాన్ని కూడా మేము చదువుతూ ఉంటాం, ఖాళీగానే ఉన్నాం మేము కూడా. రేపు మ్యాచ్ చూస్తూ ఉంటాం, మీలానే ఎదురు చూస్తూ ఉంటాం. See you tomorrow, the next video. See you tomorrow with post match analysis చేద్దాం రేపు. Exactly. Thank you. Take care. Bye bye. Thank you. Bye.